అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. ప్రియా దేవుని బిడలారా, మనం నమ్మినటువంటి దేవుడు మన విషయములో ఎంతో జాగ్రత్త ఆలోచన కలిగినటువంటి దేవుడు. ఈ లోకములో జీవిస్తున్నటువంటి మనము దేవుని ద్వారా కొన్ని ఆశీర్వాదాలు పొందాలి అనుకున్నప్పుడు మనకి నచ్చినట్టుగా మనము జీవిస్తే ఆ ఆశీర్వాదాలు మన దగ్గరికి రావు. కానీ దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా జీవించినప్పుడు తప్పక మేలులు దొరుకుతాయి. ఉదాహరణకి ఒక ఊరు వెళ్ళాలనుకోండి, ఆ ఊరు వెళ్ళడానికి 1, 2, 3 మార్గాలు ఉంటాయి. ఆ మార్గం గుండానే వెళ్ళాలి. మనం ఎక్కడికో వెళ్ళి ఆ ఊరు వెళ్ళాలంటే మనం వెళ్ళలేం కదా. రాజమండ్రి వెళ్ళాలనుకున్నాం, రాజమండ్రి వెళ్ళడానికి మార్గం తెలుసుకొని మనం వెళితే ఆ ఊరు చేరుకోగలుగుతాం, ఆ పట్టణాన్ని చేరుకోగలుగుతాం. మనం ఎటు సైడ్కో వెళ్ళిపోతూ ఇటువైపు రాజమండ్రి ఉండాలంటే వీలు కుదరదు కదా. అలాగే దేవుడు కూడా కొన్ని మార్గాలు చెప్పాడు. ఇదిగో, నీవు ఈ రకంగా జీవించినట్లయితే, ఈ ప్రకారంగా ఉన్నట్లయితే నేను నిన్ను దీవిస్తాను, నీకు సమృద్ధిగా మేలు కలుగజేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని యొక్క వాక్యమును విని దానికి మనము లోబడినప్పుడు, దేవుని యొక్క వాక్యమును విని ఆ వాక్యమునకు మనము లోబడినప్పుడు, ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడు నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. ఎలా? నువ్వు ఏమి చేసినా ప్రతి విషయంలో కూడా దేవుడు దానిని మేలుగా చేసేస్తూ ఉంటారు. నీ చేతి పనిని, నీ కలిగినటువంటి పశువులను, నువ్వు చేస్తున్నటువంటి వ్యవసాయమును, లేదా నువ్వు చేస్తున్న ఉద్యోగములోను దేవుడు నీకు మేలు కలుగజేస్తారు. అందుకనే దేవుని యొక్క వాక్యములో యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అంటే ఎవరైతే దేవుని యొక్క మాటల ప్రకారంగా జీవిస్తారో అట్టివారు ఆ కాలువ ప్రక్కన ఉన్నటువంటి చెట్టును పోలి, మొన్న ఎప్పుడో మనం మాట్లాడుకున్న వాక్యం ద్వారా ఇదే మాట వచ్చింది అనుకుంటా, అట్టి రీతిగా వాళ్ళు ఫలిస్తారు, ఆ ఫలభరితమైనటువంటి జీవితం చూస్తారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నీకు సమృద్ధిగా మేలు కలుగజేయను. నీ జీవితంలో మేలు కలుగజేయాలి అంటే దేవాది దేవుడు నీ జీవితంలో దేవుడు మేలు కలుగజేయాలి అని అంటే నీవు దేవుని యొక్క మాటలు విని వాటికి లోబడి వాక్యానుసారంగా జీవించినప్పుడు తప్పక నీవు, నీ కుటుంబము, నీ కలిగిన సమస్తము సమృద్ధిగా మేలులతో నింపబడతావు. దేవుడి మాటలు దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు నిబిడల వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడల పనులకు తోడుగా ఉండి ఈరోజు వారి అవసరములన్నిటినీ కూడా తీర్చి నిబిడల చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.